ఒక్క మాటలో వీడియో అర్థం అవ్వడానికి మనం యోగులం కాదు. వీడియో మొత్తం చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేహాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడే బాధ్యతలో నాతో పాటు మీరు పాలు పంచుకోండి. మీ సలహాలను కింద కామెంట్లో చెప్పండి. అసలు యోగా అంటే ఏంటి? యోగా మనిషిని దేవుడితో ఏకం చేస్తుంది అంట. అది ఎంతవరకు నిజం? యోగా చేయాల్సిన అవసరం అసలు మనకుందా? యోగా రోగాలను తగ్గిస్తుంది అన్న ప్రశ్నలను సమాధానాలు ఇప్పుడు చూద్దాం. యోగా మనకు పరిచయం లేని శాస్త్రం, కానీ నిత్య జీవితంలో సర్వసాధారణంగా వాడుకునే పదం. అదే వారికి చదువుకునే యోగం లేదు, అతనికి మహారాజా యోగం పట్టింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా దరిదాపుగా మన వాడుక భాషలో రోజుకి చాలాసార్లునే వాడుతుంటాము. అలా భాషలో ఎందుకు పెట్టారో తెలుసా? మన కర్మ ఎంత దరిద్రంగా అయినా ఉండని, మన తలరాతలో ఎంత దురదృష్టం అయినా రాసి ఉండని, వాటన్నిటినీ ఈ సాధనాన్ని ఉపయోగించి మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అని ప్రతిరోజు మనల్ని గుర్తు చేయడానికి అనుకుంటా. బహుశా ప్రపంచంలో ఉన్న దరిదాపుగా అన్ని ప్రత్యామ్నాయ వైద్యశాస్త్రాలకు, అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి మూలం యోగా. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, రోప్ థెరపీ, సుజాక్ థెరపీ, మసాజ్ థెరపీ, హిజామా కపింగ్ థెరపీ, ఇలా అన్ని థెరపీస్కి పనిచేసేది ఒకే సూత్రం. అదే మన శరీరంలో ఉండే ఎనర్జీ ఛానల్స్ని బ్యాలెన్స్ ఉంచడం. లొకేషన్స్ని బట్టి రోగి శరీరంలో ఏ అవయవంలో ఏ రోగం ఉందో దానికి వెళ్ళే ఎనర్జీ ఛానల్స్కి రక్తం సరఫరా సరిగ్గా వెళ్ళేలా చేయడం. దీనిని ఆక్యుపంక్చర్ అయితే సూదులతో గుచ్చి, ఆక్యుప్రెషర్ అయితే ఆ భాగంలో ప్రెషర్ పెట్టి, ఇంకా రోప్ థెరపీతో కూడా అక్కడ తాడుతో కొద్దిసేపు రక్తాన్ని ఆపేసి తరువాత వదిలేయడం. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి అక్కడ ఉన్న అవయవాలకు శక్తి సరిగ్గా అందుతుంది. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన శక్తి అన్ని భాగాలకి అందాలి అంటే అది రక్తమే కదా చేయాల్సింది. ఇంతకీ ఎందుకు యోగా అన్నిటికీ మూలం అంటున్నాను అంటే, ఇందులో ఉండే ఆసనాలు వేసినప్పుడు కూడా అదే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి. ఇంకా ఇది వాటికంటే ఎంతో ప్రాచీనమైనది. ఇంకా ఉన్నతంగా కేవలం భౌతిక శరీరాన్నే కాకుండా మానసిక శరీరాన్ని, ప్రాణ శరీరాన్ని, ఇంకా వీటిని ఒకదానితో ఒకటి కట్టేసి ఉంచి దృఢంగా ఉన్న నాడుల గురించి కూడా చాలా వివరంగా చెప్తుంది. ఉదాహరణకి, రోజు మనం ఉపయోగించే ప్లాస్టిక్ పైపుల్లో ఎక్కడైనా పాకుడు పట్టింది అనుకోండి, దాన్ని ఎలా తీస్తారు? ఇంగ్లీష్ వైద్యం అయితే దాన్ని 2 ముక్కలుగా కోసి తీసిన తర్వాత మళ్ళీ అతుకు పెట్టేస్తుంది. అదే ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పాకుడు పట్టిన ముందు భాగంలో బాగా వంచేసి నీటితో బాగా ఒత్తిడి కలిగించి ఒక్కసారిగా వదిలేస్తే దెబ్బకు అది శుభ్రం అయిపోతుంది. సరే, ఒకదానికి శుభ్రం అవ్వకపోయినా కూడా క్రమం తప్పకుండా రోజు చేయడం వల్ల రోగం ఖచ్చితంగా నయమైపోతుంది. మీ భార్య మీ ఇంట్లో పురుటి నొప్పితో బాధపడుతున్నది. పక్కనే ఉన్న పట్టణంలో ఉద్యోగం చేస్తున్న మీకు సడన్గా ఫోన్ వచ్చింది. మీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు సదుపాయం కూడా లేదు. అర్ధరాత్రి అవుతుంది. అయినా కూడా ధైర్యం చేసి ఒక్కరే వెళ్తున్నారు. పక్కనే శ్మశానం ఉన్నది. మీకు అసలే భయం ఎక్కువ. మీరు ఇప్పటి వరకు చూసిన హర్రర్ మూవీస్ ఇంకా మనసులో ఒక్కొక్కటిగా మెదులుతూ ఉన్నాయి. ఇంకా అర్ధరాత్రి కాబట్టి దొంగల భయం, అడవి ప్రాంతం, విషపురుగుల భయం. చెప్పండి, మీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఇంతకీ వెళ్తున్నది మీరా, మీ భయమా? మీ భయం తీవ్రతని బట్టి అప్పటిదాకా మీ మనసులో ఉన్న గతం మొత్తం మీ కళ్ళ ముందుకు వచ్చి మీ దూల తీర్చేస్తాయి కదా. ఇంకా ఇలానే 10 సంవత్సరాల ముందు చనిపోయిన కొడుకుని మర్చిపోలేక కొందరు, 5 సంవత్సరాల ముందు జరిగిన యాక్సిడెంట్ని మర్చిపోలేక కొందరు, సంవత్సరం ముందు జరిగిన మోసం జీర్ణించుకోలేక కొందరు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక
అదే ఆలోచనలు రిపీట్ అయ్యి మొసలి నోట్లో పడ్డ ఏనుగు కాళ్ళలాగా మనల్ని ఊపిరాడకుండా చేస్తుంటే మనకు కావాలి ఆ ఆలోచనల్ని ఆపి మనల్ని వర్తమానంలో ఉంచే ఒక వారధి. ఆ వారధే యోగ. చిత్తవృత్తి నిరోధ యోగ. మనిషికి ఉండే స్పృహకి 4 దశలుంటాయి. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. అంటే మన ఆలోచనలకు మొదటి స్థానం మనసు. మనసు మారడానికి ఒక్క క్షణం కూడా పట్టడం ఎక్కువనే. అంత చంచలంగా ఉంటుంది. అది గాలితో సమానం. మనం తినే ప్రతి మాట, చూసే ప్రతి దృశ్యాన్ని బట్టి మనసు మారిపోతుంది. మనసులో ఉన్న కొన్ని ఆలోచనల్ని యావరేజ్ చేసి బుద్ధి తయారవుతుంది. మనసు అభిప్రాయం అయితే సెకండ్, బుద్ధి నిర్ణయం అవుతుంది. మనలో చాలామంది ప్రతి ఆలోచనల్ని బుద్ధిలోకి తీసుకుంటారు. ఆలోచన మారుతున్న కొద్దీ బుద్ధి మారుతూ ఉంటుంది, నిర్ణయం మారుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది సలహాలు అడగడానికి మొహమాట పడతారు. ఎందుకంటే వారు ఇచ్చే సలహాలు ఇప్పుడు మనం వినాలా అని. దాన్నే బుద్ధి లేనితనం అంటారు. వినమని ఎవరు చెప్పారు? అందులో నుండి ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో దాన్నే తీసుకోండి. బుద్ధిని వడపోసి ఫిల్టర్ చేస్తే అహంకారం తయారవుతుంది. ఉదాహరణకు, మనం రోడ్డుపై నుంచి వెళ్తున్నాము. మనకు పక్కనే నచ్చని దృశ్యం ఒకటి కనిపించింది. అయినా మీ మనసు చలించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి. థర్డ్, అదే అహంకారం. అంటే మీరు ఏంటి అన్నది స్పష్టంగా తయారయ్యారు. లేదు, ఆ దృశ్యానికి చలించారు అంటే మళ్ళీ మీరేంటి అన్నది మీకు తెలియనట్టే. అంటే మీ మనసు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. దాన్ని దృఢంగా నిర్మించే సాధనమే బ్రహ్మచర్యం. దీనిపైన చాలా డీటెయిల్గా వీడియోస్ చేశాను, తప్పక చూడండి. ఆకులు మనస్సు, కొమ్మలు బుద్ధి, కాండం అహంకారం అయితే వీటన్నింటినీ స్థానానికి పట్టి ఉంచే మూలమే వేళ్ళు. ఫోర్త్, అదే చిత్తం. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. యోగ చిత్తవృత్తి నిరోధ. మీ చిత్తంలో ఉన్న చెడుని కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేదే అని దానికి అర్థం. ఇందాక చెప్పుకున్నాం కదా, భార్య ప్రసవానికి మన ప్రయాణం ఉదాహరణలో ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాలోని దృశ్యాలు, విన్న చిన్నప్పటి మాటలు మనకు భయం తీవ్రతని బట్టి పదే పదే మనకి గుర్తొచ్చాయి కదా. యోగాభ్యాసం రోజు చేస్తే ముందు అలాంటి ఆలోచనలు మనసులో దరిచేరవు. ఒకవేళ ముందే చేరిన ఆలోచనలు ఉంటే మళ్ళీ మనకు గుర్తురావు. అంటే జీవితం అనే మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అన్నమాట. యోగా మన ఋషులు మనకు అందించిన గొప్ప వరం. మనకు దూరంగా విసిరివేయబడ్డ జ్ఞానం. అది మనల్ని దేవుడితో ఎలా కలుపుతుందో చూద్దాం ఇప్పుడు. శాస్త్రాల ఆధారంగా కాకుండా దేవుడు ఎవరు అన్న మాటకు ఇప్పుడు మాట్లాడతాను. ముందు ప్రస్తుత సమాజంలో మనిషి ఎలా ఉంటే మనం దేవుడు అనగలం అన్నది మాట్లాడుకుందాం. రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్న శరీరం, బాధ లేకుండా ఆనందంగా ఉండే మనస్సు, అప్పు లేకుండా అవసరానికి తగ్గ డబ్బు, ఇంకా గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న సంసారం. ఇది చాలా ఒక మనిషిని దేవుడు అని చెప్పడానికి. ఇవి అన్ని యోగ సాధన ద్వారా వస్తుంది కదా. సృష్టిలో ప్రతి జంతువు తనకంటూ ఒక విశిష్టతను కలిగి ఉంటుంది, ఒక్క మనిషి తప్ప. వెయిట్ ఈ జంతువుల అన్ని విశిష్టతను కనుక్కొని తన సౌకర్యాలకు తగ్గట్టు మార్చుకున్న మనిషి కూడా గ్రేటే కదా. అదే ఈ యోగ సాధన. ఇంగ్లీష్ వైద్యంలో ఒక కప్ప శరీరంలో ఏముందో కనుక్కోవడానికి దాన్ని ముక్కలుగా కోయాల్సి వస్తుంది. అప్పటికే అది సచ్చి శవమవుతుంది కూడా. కానీ ఏ జంతువు శరీరంలో ఏ అవయవంలో ఏముందో, ఏ అవయవం ఎలా పనిచేస్తుందో అది బతికి ఉండగానే పరకాయ ప్రవేశం ద్వారా పసిగట్టి ఋషులు మనకు అందించిన శాస్త్రమే యోగా. ఉదాహరణకి మయూరాసనం చూసుకుంటే, మయూరం అంటే నెమలి.
నెమలి ఎంత అందంగా ఉన్నా కూడా అది తినే ఆహారం పాములు, పురుగులు, క్రిమి కీటకాలు. అంటే మయూరాసనం మనము సాధన చేయగలిగితే మనం తినే ఆహారంలో ఎంత టాక్సిన్స్ ఉన్నా అది జీర్ణమైపోతుంది. అలానే ప్రతి ఆసనంలో ఒక్కో ఉపయోగం. కాగచేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అలా మీకు ఏ అవసరం ఉందో దానికి తగ్గట్టు ఆసనాల పూర్తి వివరాలను వచ్చే వీడియోలలో చెప్తూనే ఉంటాను. కింద కామెంట్లో చెప్పండి. నమస్తే.